Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఈ రోజు మనం ఆటోమేషన్ టెస్టింగ్ ఎక్స్పర్ట్ దీపక్ తో ఉన్నాం. దీపక్ ని అడిగి అసలు టెస్టింగ్ అంటే ఏంటి, దీంట్లో మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది, గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం. హలో దీపక్, హౌ ఆర్ యు? హలో అండి, ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టెస్టింగ్ అంటే ఏంటి అసలు దీపక్? టెస్టింగ్ అంటే ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ లాగా ఏం తీసుకోకర్లేదండి. జనరల్ గా మనం వెహికల్ ఎక్కే ముందు ఫ్యూయల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం చూసారా, అది కూడా ఒక టెస్టింగ్. ఓకే, ఇది టెస్టింగ్ అనేది అన్ని బ్రాంచెస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉంటుంది. అలాగే మా డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ లో కూడా ఉంది. టెస్టింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సో మరి మీరు మా డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుంది అన్నారు కదా, సో సాఫ్ట్వేర్ లో టెస్టింగ్ అంటే ఏంటి అసలు? సో ఫస్ట్ సాఫ్ట్వేర్ లో టెస్టింగ్ గురించి మాట్లాడే ముందు ఒక్క సాఫ్ట్వేర్ గురించి ఒక్క చిన్న మాట మాట్లాడుకుందాం. మనం బ్యాంకుకి వెళ్ళామనుకోండి, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే ఒక ఫామ్ ఇస్తారు, అది కూడా అప్లికేషన్. అలాగే కాకుండా ఇంట్లో కూర్చొని కూడా నేను బ్యాంక్ అకౌంట్ అప్లై చేయొచ్చు, అది కూడా అప్లికేషనే. ఇది హార్డ్ కోడెడ్ అప్లికేషన్ అని అంటారు, పేపర్ అంటారు, ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్ అని అంటారు. ఇది మీకు ఎలా కనపడుతుంది అని అంటే, వీ హ్యావ్ సమ్ స్క్రిప్ట్ రన్నింగ్ బిహైండ్ ఇట్. ఆ స్క్రిప్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది మీకు కనపడడానికి, మీరు యూస్ చేయడానికి. సాఫ్ట్వేర్ అంటే అది. ఆ అప్లికేషన్స్ పని చేస్తున్నాయా లేదా అని చూసేదే మా సాఫ్ట్వేర్ టెస్టింగ్. అచ్చా, ఓకే. సో మరి ఈ టెస్టింగ్ లోకి రావాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎవరు వస్తారు, ఎవరు ఉన్నారు అసలు ఇప్పుడు దాకా? ఎనీ గ్రాడ్యుయేట్స్ రావచ్చు అండి, ఇలా స్పెసిఫిక్ అనేమి కాదు. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ బీటెక్ స్టూడెంట్ మాత్రమే అలా ఏమి కాదండి, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా రావచ్చు. రావచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి నాకు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, నాకు ఒక జాబ్ కావాలి అంటే కుదరదు. దే నీడ్ సమ్ క్వాలిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఏజ్, ఐ మీన్ ఒక డిగ్రీ రావాలి అంటే వి నీడ్ సమ్ ఏజ్. ఆ డిగ్రీ తర్వాత వీఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ ది కంపెనీస్. ఏ డిగ్రీస్? బీటెక్ అవ్వచ్చు, ఎంఎస్సి అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే ఉంటాయి, వేరే డిపార్ట్మెంట్స్ లో చదువుకున్నా కానీ పర్వాలేదు. సో మరి ఇప్పుడు వీళ్ళు పోనీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ నార్మల్ గా బిఏ, బిఎస్సి, బీకామ్ ఇలాంటి వాళ్ళు రావాలి టెస్టింగ్ లోకి అంటే వాళ్ళు అసలు ఏం కోర్సెస్ నేర్చుకోవాలి? పోనీ రావాలి అనే దానికంటే ముందు ఒక్క విషయం ముందు మాట్లాడి, మనకి కాలేజ్లో చదివేటప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చి అన్ని కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావట్లేదు. సో అలా కాకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కానీ, కెరీర్ గైడెన్స్ ఎటు వెళ్ళాలి అనే దానికి ఆర్ఫన్లా తయారైపోతారు. వాళ్ళ ఫ్యామిలీలో పీపుల్ ఉన్నా కానీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం సరిపోదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది కావాలి. గైడెన్స్ ఎవరిస్తారు? ఇన్స్టిట్యూట్స్ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరన్నా ఇస్తూ ఉంటారు. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మీరు అమీర్పేట్ వెళ్ళినా కానీ, లేకపోతే ఏ హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్ళినా కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ ముందు పెట్టండి, వాళ్ళు ఇన్పుట్స్ చెప్తారు కదా, దాన్ని బట్టి మీరు చూడొచ్చు. బీటెక్ వాళ్ళు కానివ్వండి, ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, అసలు టెస్టింగ్ దీనిలోకి రావాలని అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారని చెప్తున్నారు కదా మీరు. అండ్ ఇన్ కేస్ వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఒక కంపెనీ అసలు ఒక స్టూడెంట్ నుంచి ఏం చూస్తుంది వాళ్ళని హైర్ చేసుకోవాలంటే? కంపెనీ వాళ్ళ చూసేది టెక్నికల్ క్యాలిబర్ అండి. టెక్నికల్ క్యాలిబర్ కంటే ముందు కమ్యూనికేషన్ అంటే ముందు మాట్లాడడమే సరిగ్గా రానప్పుడు నా దగ్గర ఏం పని చేస్తాడు అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. సో కమ్యూనికేషన్, ఇక్కడ ఐ హావ్ అ క్వశ్చన్. ఇప్పుడు టెక్నికల్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఏం అవసరం? టెక్నికల్ ఇస్ జస్ట్ ఓన్లీ సిస్టమ్ తోనే కదా ఉండేది. 100% ఇట్ మ్యాటర్స్ అండి. ఇప్పుడు
నేను పనిచేసేది నలుగురు ఐదుగురితో కాదు. యూఎస్‌లో కూర్చున్న వాళ్ళతో పని చేయాలి, యూకే వాళ్ళతో కూర్చున్న వాళ్ళతో పని చేయాలి, బెంగుళూరులో కూర్చున్న వాళ్ళతో పని చేయాలి, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళతో కూడా పని చేయాలి. నాకు తెలుగు ఒకటే వచ్చు, నేను ఇందులోనే ఉంటాను అనంటే మన ఇండియాలోనే ఎవరికీ సరిగ్గా తెలీదు. లేకపోతే నాకు హిందీ ఒకటే వచ్చు అనంటే సరిపోదు. మనందరికీ కావాల్సిన కామన్ లాంగ్వేజ్ ఒకటుంది. అంటే ఇంగ్లీష్ కామన్‌గా ప్రిఫర్ చేస్తాం. ఆ ఇంగ్లీష్ సరిగ్గా రాలేదని అనుకోండి, మనం ఎంత టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నా కానీ కొంచెం ఆలోచిస్తారనమాట ఇంటర్వ్యూయర్స్. వెనకబడతారు. సో కమ్యూనికేషన్ ఇట్ విల్ ప్లే కీ రోల్ అండ్ టెక్నికల్ స్కిల్ విల్ ఆల్సో ప్లే కీ రోల్. ఈ రెండు ఉండాలి. టెస్టింగ్ లో అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఎందుకంటే న్యూ టూల్స్ వింటున్నాము, చాలా ఉన్నాయి. టెస్టింగ్ లో ఎందుకు ఉండాలంటారు? అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది? నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా అండి ఈ విషయం, అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా ఈ విషయం. మనకి ఎన్నో రకాల అప్లికేషన్స్ చూస్తాం. ఓ ఫేస్బుక్ అంటాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని అంటాం. అవి డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిజైన్ చేసి ఉంటుంది. ఒక అప్లికేషన్ జావాతో డిజైన్ చేస్తారు, ఒక అప్లికేషన్ .NETతో డిజైన్ చేస్తారు, ఇంకో అప్లికేషన్ వేరే టెక్నాలజీస్తో డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జావా డెవలపర్ అని అనుకోండి, వేరే అప్లికేషన్ పైథాన్లో డిజైన్ చేశారు. నేను డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళి వర్క్ చేయలేను. ఎందుకు అనంటే నాకు ఆ స్కిల్ సెట్ లేదు. ఏ అప్లికేషన్కైనా ఇండివిజువల్ టెక్నాలజీ అనే ఉంది, కానీ టెస్టింగ్ అలా లేదు. మీరు టెస్టింగ్ నేర్చుకుంటే ఏ అప్లికేషన్ అయినా టెస్ట్ చేయొచ్చు. ఓకే, అది ఒక మేజర్ బెనిఫిట్ ఫర్ హ్యావింగ్ బీయింగ్ విత్ ఎ టెస్టింగ్. సో జావా అప్లికేషన్ టెస్ట్ చేయొచ్చు, .NETని టెస్ట్ చేయొచ్చు, పైథాన్ని టెస్ట్ చేయొచ్చు, సేల్స్ఫోర్స్ టెస్ట్ చేయొచ్చు, రూబీ టెస్ట్ చేయొచ్చు. మీ ఇష్టం, ఏ టెక్నాలజీ అయినా పర్వాలేదు, మీరు హ్యాపీగా టెస్ట్ చేయొచ్చు. ఒక లిమిటేషన్ అనేది లేదు. ఒక డెవలపర్కి మాత్రం ఖచ్చితంగా లిమిటేషన్ ఉంటుంది. జావా తెలుసా, జావా అప్లికేషన్స్ తోని డీల్ చేయి. .NET తెలుసా, .NET అప్లికేషన్స్ తోని మారాలనంటే ఆ టెక్నాలజీకి మారడానికి దగ్గర 1 year పడుతుంది. కానీ టెస్టింగ్ అలా లిమిటేషన్ లేదు. దట్ ఈస్ ద బ్యూటీ విత్ టెస్టింగ్. ఓకే, సో మరి టెస్టింగ్ లో అప్గ్రేడ్ చేసుకునే స్కిల్ సెట్ ఉండాలా, అవసరం లేదా? వాళ్ళు సేమ్ ఉన్న దీన్ని నేర్చుకుని ఉంటే చాలంటారా? లేదండి, ప్రతి దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏ రోజు కూడా ఒక లెర్నింగ్ ఫేజ్ లోనే ఉండాలి. ఈ లెర్నింగ్ అనేది లేదు అని అంటే మనం వెనకబడుతున్నామనే అర్థం. ఇప్పుడు నేను టెస్టింగ్ అని చెప్పాను, టెస్టింగ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. నాన్ ఫంక్షనల్ అంటాము, ఫంక్షనల్ అంటాము, మళ్ళీ అందులో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. టెస్టింగ్ అని అంటే ఏదో అప్లికేషన్ వచ్చింది, ఏదో చూసాము, ఏదో వెళ్ళిపోయామని కాదు. దానికి ఒక ప్రాసెస్, ఒక ప్యాటర్న్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రాపర్గా పెడితేనే అప్పుడు ప్రాపర్ అప్లికేషన్ అనేది ప్రాపర్గా టెస్ట్ చేయబడుతుంది. సో వీళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ టెస్టింగ్ జాబ్స్ లో? డిపెండ్స్ అపాన్ ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి ఉంటుందండి. కాకపోతే ఒక చిన్న కంపారిజన్ అయితే ఉంటుంది. డెవలపర్స్ కి ఒక్క 20% కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొన్ని కేసెస్లో టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ యావరేజ్గా తీసుకుంటే 10 నుంచి 20% డెవలపర్స్ కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ విషయం అయితే ఎగ్జాక్ట్ నెంబర్ ప్రిడిక్ట్ చేయలేము. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటారు. 5 years వాళ్ళకి ఒక 10 lakhs ఉండొచ్చు, ఆర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు 25 lakhs. అలా డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని స్కిల్ సెట్స్ బట్టి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, మరి టెస్టింగ్ లో ఉన్న వాళ్ళకి రెసిషన్ పీరియడ్ లో ఎలా ఉంది జాబ్ మార్కెట్? ఈ రెసిషన్ గురించి ఒక్క నిమిషం మాట్లాడి దాన్ని టెస్టింగ్ కి లింక్ చేసుకుందాం. ఫస్ట్ రెసిషన్ అంటే ఏంటి? రెసిషన్ అంటే కొత్తవి సృష్టించలేకపోవడం, కొత్తవి చెయ్యకపోవడం, ఉన్న వాటిని కాపాడుకోవడం, లేకపోతే ఉన్నవి కూడా పోవడం. మనీ జనరేట్ అవ్వకపోవడమే రెసిషన్ అని అంటాం. రెసిషన్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే రెసిషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ టర్మ్ అయిపోయింది. నో, నాట్ ఎట్ ఆల్. రెసిషన్ ఈజ్ ఎ టర్మ్ బిలాంగ్స్ టు ద మార్కెట్, నాట్ ఫర్ ద సాఫ్ట్వేర్. సో ఇప్పుడు రెసిషన్ అనేది వచ్చినప్పుడు మేమే కాదు, ఎవరైనా చితికిపోవాల్సిందే. ప్రైజెస్ హైక్ అవుతాయి రెసిషన్ టైంలో, లేకపోతే కొత్తవి ఏమీ జరగవు, ఉన్నవి అలా స్థిరంగా ఉండడానికి ట్రై చేస్తారు అంతే. కొత్తవి ట్రై చేయడానికి ఇష్టపడరు. కొత్తవి ట్రై చేయను అని అంటే జాబ్స్ ఉండవు. సో ఇలాగే మాకు కూడా సాఫ్ట్వేర్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే కొత్త ప్రాజెక్ట్స్ లేవు అన్నప్పుడు న్యూ హైరింగ్స్ ఉండవు. సో అటువంటి ఇంపాక్ట్ డెఫినెట్గా మేము ఫేస్ చేయాలి. కాకపోతే వచ్చిన
ఒక మాట చెప్పాలి అనేది ఏంటంటే టెస్టింగ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. చాలా మందితో విన్నప్పుడు రెసిషన్ అన్న టాపిక్ రాగానే టెస్ట్ ఇంజనీర్ జాబ్లు వెళ్ళిపోతాయి, టెస్ట్ ఇంజనీర్ జాబ్లు వెళ్ళిపోతాయి అని కామన్ గా ఇటువంటి డిస్కషన్స్ బాగా జరుగుతాయి. కానీ 100% ఫాల్స్ అండి అది. రెసిషన్ టైంలో కావాల్సిందే టెస్టింగ్ వాళ్ళు, డెవలపర్స్ కూడా కాదు, టెస్టింగ్ వాళ్ళే. అప్పుడే బిజినెస్ బాగా హీటెడ్ పొజిషన్ లో ఉంటాడు, డబ్బులే ఉండవు. ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎవరిని తీసేద్దామా అని చూస్తూ ఉంటారు. అప్పుడు సరిగ్గా టెస్ట్ చేయకుండా డెలివర్ చేసామనుకోండి, అప్పుడే వేడి మీద ఉన్న సిచ్యువేషన్ మీద ఇంకా పెట్రోల్ పోసినట్టే ఉండదు, మొత్తం టీమ్ నే లేపేస్తారు. ఓకే, సో టెస్టింగ్ జాబ్స్ కి డోకా లేదంటారు? డోకా అయితే ఉండదు, టీమ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అలా అని ఒక్క టెస్టింగ్ వాళ్ళకే ఉంటది అని ఉండదు. రెసిషన్ టైంలో సాలరీ హైక్స్ జరగవు. అయితే టెస్టింగ్ వాళ్ళకి డెవలపర్ కి ఒక 10% హైక్ వచ్చింది అనుకోండి, మనకు 7% or 8% హైక్ వస్తుంది. అటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయేమో కానీ జాబ్లు మొత్తానికే పోతాయి అన్నది 100% ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దీపక్, న్యూ టూల్స్ వస్తున్నాయి కదా, ఏఐ అని, ఎంఎల్ అని, ఇవన్నీ అసలు ఇప్పుడు చాలా బాగా హాట్ టాపిక్ కూడా అయ్యింది. మరి ఈ టైంలో యాజ్ ఎ టెస్టర్ వీళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలా ఈ స్కిల్ ని, అవసరం ఉందా లేదా? 100% చేసుకోవాలండి. నేను ఇందాక చెప్పినట్టు లెర్నింగ్ కర్వ్ అనేది ఎప్పుడు ఆగకూడదు. నేను ఆపాను అని అంటే నాకు ఇక్కడితో ఆగిపోయినట్టే, కెరీర్ ఆగిపోయినట్టే అర్థం. సో ఏ కాకపోతే రేపు పొద్దున్న అయ్యే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాంట్లోకి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతూనే ఉండి అలా ఆగకూడదు. మనం ఫస్ట్ మనం ఏ ఏంటో ఒక్కసారి తెలుసుకొని దాన్ని బట్టి టెస్టింగ్ కి ఎటువంటి ఇది ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. నాకు బాగా చమటగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను చూసి ఓకే ఫ్యాన్ అయ్యాలి ఇతనికి అని ఒక ఒపీనియన్కి వస్తారు, లేకపోతే చలికి వణుకుతున్నాను, ఓకే ఫ్యాన్ ఆఫ్ చేయాలి. దిస్ ఇస్ యువర్ జనరల్ ఐక్యూ. కానీ సిస్టమ్స్ అన్ని ఎలా ఆపరేట్ అయితే, నేను రాసిన స్క్రిప్ట్ అది జస్ట్ ప్లే చేస్తుంది అంతే. దానికి ఒక సెల్ఫ్ గా థింక్ చేసే క్యాపబిలిటీ కానీ ఏమి ఉండదు. మీరు రోబో మూవీ చూసే ఉంటారు, వాళ్ళ మదర్ అమ్మ చిట్టి టీవీ పెట్టి అమ్మా అంటే తీసుకెళ్లి కింద పడేస్తాడు. సో అలాగే మనం రాసిన స్క్రిప్ట్ కూడా దానికి ఎటువంటి సెల్ఫ్ గా థింక్ చేసే క్యాపబిలిటీ ఉండదు. ఏఐ అంటే ఏంటి, స్క్రిప్ట్ తో పాటు సెల్ఫ్ గా థింక్ చేసే క్యాపబిలిటీ ఇస్తున్నాం. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో టెస్టింగ్ కి చాలా అవసరం. ఫ్యూచర్ డేస్ లో చాలా చాలా అవసరం. జాబ్స్ అన్ని కూడా ఏఐ వైపు మూవ్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా ఏఐ ఇంపాక్ట్ టెస్టింగ్ మీద కూడా ఉంటుంది. నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. టెస్టింగ్ లో ఏమైనా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయా నేర్చుకోవాలి? ఉన్నాయండి. ఇప్పుడు ఇప్పుడు టెస్టింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫంక్షనల్ టెస్టింగ్ అనొచ్చు, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ అనొచ్చు. ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్స్ కానీ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటి అని అంటే ఫంక్షనల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని అంటాం. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లో కూడా మళ్ళీ చాలా ఉన్నాయి. సెలీనియంతో వర్క్ చేయొచ్చు ఆటోమేషన్ గా, లేకపోతే సైప్రస్ తో వర్క్ చేయొచ్చు, లేకపోతే టోస్కాతో వర్క్ చేయొచ్చు. ఇలా చాలా టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో సెలీనియం విత్ జావా అనేది బాగా ప్రిఫర్ చేస్తారు, బాగా పాపులర్ ఇన్ ద మార్కెట్ కూడా. అసలు ఈ సెలీనియం విత్ జావా ఎందుకు పాపులర్ అని అంటే, ఫస్ట్ మార్కెట్ లో ఏది ప్రూవ్ అయిందో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ కొనడానికి వెళ్ళామనుకోండి, కొత్త కార్ ఈ రోజే రిలీజ్ అయింది, తక్కువ కాస్ట్, అయినా మనం ప్రిఫర్ చేయము. ఎందుకని, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ లోనే మనం ఉంటాం. సో ఏదైతే ప్రూవ్ అయిందో దానికి వెళ్ళడానికి మనం జనరల్ గా చూస్తాం. సో అలాగే సెలీనియం విత్ జావా అన్న కోర్స్ లేదా టాపిక్ ప్రూవ్ చేసుకుంది. ఎలా ఆర్గనైజేషన్స్ దానికి గుడ్ రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ ఇండివిజువల్ పర్సన్ ఫర్ ఆర్గనైజేషన్, ఆర్ నాకు సబ్జెక్ట్ కొంచెం తెలుసు, నాలాంటి వాళ్ళు దీని మీద మంచి రివ్యూస్ ఇచ్చారు. సో ఈ 2 బేసిస్ ని తీసుకొని సెలీనియం విత్ జావా బాగా పాపులర్ అయిపోయింది మార్కెట్ లో. ఉన్న అప్లికేషన్స్ 80% ఆఫ్ ది అప్లికేషన్స్ వర్ బిల్డెడ్ అపాన్ సెలీనియం విత్ జావా ఆటోమేషన్ లో. సో ఇది ఖచ్చితంగా ఉంటే కెరీర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీపక్, మనం ఇందాక మాట్లాడుకున్నాం, ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు లెర్నింగ్ స్కిల్ అనేది ఉండాలి అని, లెర్నింగ్ జీల్ అనేది ఉండాలి.
కానీ అందరూ అలా ఉండకపోవచ్చు. మీరే ఎక్స్‌పర్ట్ అయి ఉంటారు. మీరు Right. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. సో, Right. అలాంటి స్టూడెంట్స్‌కి గానీ, లేకపోతే ఎంప్లాయీస్‌కి గానీ మీరిచ్చే సజెషన్ ఏంటి? గైడెన్స్ ఏంటి? ఆ జీల్‌ని ఎలా ఉంచుకోవాలి? టైర్డ్ జీల్ అయిపోతుంటారు గదా! అవునండి. అవును. ఇది బాగా పర్సనల్ ఒపీనియన్‌కి సంబంధించిన జీల్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకోవాలి. జీల్ ఎందుకొస్తుంది? ఐ హావ్ సమ్ విజన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ వాంట్ సంథింగ్. నేనొక 2 రకాలుగా పర్సనల్ డెవలప్‌మెంట్ ఒకటుంటది. టెక్నికల్ డెవలప్‌మెంట్ గూడా ఉంటుంది. నేను ఒక బైక్ కొనాలి, ఒక కార్ కొనాలి, నా సాలరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి జనరల్‌గా. ఇది లేదన్నప్పుడు దానికి వాళ్ళకి ఏమి చెప్పడానికి ఏమి లేదు. ఇప్పుడు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉంటారు చూసారా? ఎలా డైరెక్ట్ చేయగలమో మనకి చెప్పొచ్చు. మాన్యుయల్ టాపిక్ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. దానికి అడ్వాన్స్డ్ ఏంటది ఆటోమేషన్ టెస్టింగ్. సో దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటే సాలరీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలము? ఇటువంటివన్నీ చెప్పుకోవచ్చు. జీల్ ఈస్ అ పర్సనల్ థింగ్ ఫర్ ద ఇండివిడ్యువల్ ఇన్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. యాహ్! ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీరింగ్ నుంచి వస్తున్నారు. మీరేమన్నా అబ్జర్వ్ చేశారా? అంటే ఇంతకు ముందు ఉండే స్టూడెంట్‌కి, ఇప్పుడు ఉండే స్టూడెంట్‌కి వాస్ట్ డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు వీళ్ళు ఎలా రెడీ అయ్యి ఉండాలి మార్కెట్‌లో, జాబ్ మార్కెట్‌లో? రైట్. ఇదివరకు ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా అనంటే ఉందనే చెప్పాలి వాస్తవంగా. ఇప్పుడు ఇదివరకి బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 2 ఇయర్స్ చేస్తే ఎంటెక్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే వితిన్ 5 ఇయర్స్‌లోనే ఎంటెక్ కూడా వచ్చేస్తుంది. కొన్ని కోర్సెస్ మీరు చూస్తే బీటెక్ ప్లస్ ఎంటెక్ 2 ఎట్ ఎ టైమ్ చేసేసుకోవచ్చు. 5 ఇయర్స్‌లో 1 ఇయర్ యాడెడ్ అడ్వాంటేజ్ లాగా అండ్ 1 డిగ్రీ ఎక్స్‌ట్రా కూడా వస్తుంది. ఓకే. వీళ్ళు ఎలా వస్తున్నారంటే లోడెడ్ గన్స్‌లా వస్తున్నారు. ఎవరైతే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నుంచి మిస్ అయ్యారో వాళ్ళు ఎవరెవరితో కంపీట్ అవ్వాలి? వాళ్ళతో మిస్ అయిన వాళ్ళతో కంపీట్ చేయాలి. వాళ్ళ జూనియర్స్‌తో కూడా కంపీట్ చేయాలి. టెక్నికల్‌గా కూడా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు వాళ్ళు. అంటే ఎవరైతే లేటెస్ట్‌గా రిలీజ్ అవుతున్నారో వాళ్ళు. ఎందుకంటే ఆబ్వియస్‌గా కొత్తవి నేర్చుకుంటూ వస్తున్నారు కదా! వాళ్ళతో కంపీట్ చేయడానికి ప్రెజెంట్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఉండాల్సిందే. సో ఇది టెస్టింగ్ లో ఒక కేస్ స్టడీ లాగా మీరు ఇప్పుడు దాకా చేసిన వాటిల్లో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఒక కేస్ స్టడీ గురించి ఏమైనా చెప్తారా? ఇదివరకు ఎప్పుడు మాన్యువల్ టెస్టింగ్ చేసేవాడినండి. ఓకే. ఏదో ఒక డిస్కనెక్టివిటీ ఉండేది. దాని తర్వాత సరే స్కిల్ అప్డేట్ చేసుకుందామని సెలీనియం విత్ జావా స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత ఇదివరకు చేసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. 10 గంటలు చేసేది 20 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్. అంత డిఫరెన్స్ అనేది ఆటోమేషన్ టెస్టింగ్‌లో ఉంటుంది. సో అది కాకుండా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆటోమేషన్ వాడినప్పుడు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్‌లా ఉండాలి. ఒక కేస్ స్టడీ ఏంటి అనంటే డేటా ఒక దగ్గర ఉంటుంది. ఆ డేటాని అప్లికేషన్‌లోకి ఇస్తాము. ఇచ్చిన డేటా అప్లికేషన్ ద్వారా డేటాబేస్‌కి వెళ్తుంది. మనం ఆటోమేషన్ అంటే ఓ 2 మాడ్యూల్స్ లేకపోతే ఏదైనా 2 మాడ్యూల్స్ చేస్తాం. ఎప్పుడైతే మనం రౌండ్ టేబుల్ లాగా ఆటోమేట్ చేసామో ఇట్ విల్ బి గివింగ్ ఏ హ్యూజ్ బెనిఫిట్. ఓకే. అటువంటి ప్యాటర్న్స్ ఎవరు నేర్పిస్తారు? ఎట్లా నేర్చుకోవాలి అని థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దీపక్, ఈ సాఫ్ట్‌వేర్ కి టెస్టింగ్ కి ఎలా లింక్ ఉంటుంది? అసలు ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్తారా? ష్యూర్ అండి. ఫస్ట్ ఇందాక సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో చెప్పాను. టెస్టింగ్ అంటే ఏంటో కూడా చెప్పాను. టెస్టింగ్ అంటే ఉన్నవి మంచిగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పాను. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే మనకున్న సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడమే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా వచ్చేసామని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ టెస్ట్ ఇంజినీర్‌గా నాకు ఒక లాగిన్ పేజీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. అది కేసెస్‌లా తీసుకోవాలన్నమాట. పాజిటివ్ కేస్, నెగెటివ్ కేస్. ఓకే. పాజిటివ్ కేస్ ఏంటది? నా కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ బటన్ నొక్కితే లాగిన్ అవుతున్నానా లేదా? అలా కాకుండా నా యూజర్ నేమేమో పాస్వర్డ్ ఇచ్చి, నా పాస్వర్డ్ ప్లేస్‌లో యూజర్ నేమ్ ఇచ్చి, అట్లా వైస్ వర్సాగా ఇచ్చి టెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇటువంటివన్నీ క్యాలిక్యులేషన్స్ మనం సినారియోస్ ఓరియెంటెడ్‌గా తీసుకుంటాం. ఈ ప్యాటర్న్‌లో మనకు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళిపోతే. మనకి డేటాబేస్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. డేటాబేస్‌ని ఎలా టెస్ట్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీలో నేను రిజిస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ యూజర్‌గానో సంథింగ్ ఏదో. మీ దగ్గర ఒక ఫార్మ్ ఉంటుంది. మీరేమేమి అడుగుతారు రిజిస్టర్ అయ్యేటప్పుడు? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ ఇలా చాలా డీటెయిల్స్ అడుగుతారు. ఇవన్నీ ఏమవుతాయి? మీ డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి.
ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చూస్తాము. నేను ఇచ్చిన డేటాబేస్లోకి కరెక్ట్ టేబుల్లో, కరెక్ట్ రోలో, కరెక్ట్ కాలంలో ఇన్సర్ట్ అవుతుందా లేదా కూడా చెక్ చేయాలి. ఇది కూడా వన్ ప్యాటర్న్ ఆఫ్ డేటాబేస్ టెస్టింగ్. దిస్ ఈస్ ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్. సో ఈ రౌండ్, ఇందాక నేను చెప్పినట్టు రౌండ్ టెస్టింగ్ అనేది ఆటోమేషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఇలా. థ్యాంక్ యూ దీపక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఈ రోజు మనం టెస్టింగ్ గురించి తెలుసుకున్నాం. మనం ఈ టెస్టింగ్ గురించి మీకు ఎలా ఉంది ఈ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.